పాపము విడచి పాపుల గతిని పరిణించితివా పాపుల గతిని పరిణించితివా పాతాళాంతే వారియంతం పాతాళాంతే వారియంతం సిలువ చింత చేసిన నాడు సిలువ చింత చేసిన నాడు కలుషములను ఈ సాయంకాలం వేళ ఈ శ్రమల వారం పరిశుద్ధ వారం ఫ్యాషన్ వీక్లో రెండవ దినాన్ని మరి సంఘ ప్రెసిడెంట్ గారు జి సుభాకర్ రావు గారు ఏర్పాటు చేయడం వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. వారు ఈ దిన వర్తమానాన్ని సందేశాన్ని వారు అందిస్తారు. ముందుగా పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘమందరికి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 1 నుండి 13 వరకు ఒకసారి చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధం పరిశుద్ధం పరలోకమున్న గొప్ప దేవ, స్తోత్రం స్తోత్రం దేవ. సృష్టిని సృజించిన గొప్ప దేవ, నీకే వేలాది వందనాలు దేవ, స్తోత్రాలు దేవ. అలాగే దేవ, ఈ రోజున ఈ వాక్యం నేను చెప్పుచుండగా మీరు నాకు తోడై ఉండి మీకు ఆది నుండి అంతం వరకు నాకు జ్ఞానంను, బుద్ధిని, బలంను, శక్తిని అందిస్తారని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా మనం ఒక చిన్న అసలు మనకి ఈ 10 మంది కన్యకల ఉపమానం ఎందుకు చెప్పాడంటే అది మనకి ఒక సిద్ధపాటు గురించి మనకి చెప్పిండు దేవుడు. అయితే మనమందరం ఒకటి అనుకుందాం. అది ఏంటంటే
ఈరోజు 15వ తారీఖు 15th ఏప్రిల్. అలాగే 20 ఏప్రిల్ వరకు మనకి రాకడ వస్తే మనం ఏం చేద్దాం? ఒకవేళ వస్తే మనం ఏం చేద్దాం అని మీరందరూ కూడా, నేను మీరు అందరం సంఘమందరం కూడా ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాం. ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో ఉన్నారు? ఎంతమంది ప్రేమతో ఉన్నారు? ఎంతమంది పరిపూర్ణ ఆత్మశక్తితో ఉన్నారు? ప్రార్థనతో ఉన్నారు? అలాగే మన బైబిల్ వాక్యం చదువుతూ ఉన్నారు? ఇవన్నీ మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఏంటంటే ఈ 20వ తారీఖు ఒకసారి మనకి రాకడ వస్తే మనము దేవుని రాజ్యంలో ఎంతమంది పోతాం? అదే ఒక క్వశ్చన్. అంటే జస్ట్ ఒక 5 డేస్లో మనకి రాకడ వస్తే మనం ఎంతమంది పరిశుద్ధాత్మతో ఉన్నామో మనకి మనం పరీక్షించుకుందాం. ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాం. ముందుగా మనం అందరం ఒకటి అనుకుందాం. ఏంటంటే ఇప్పుడు మన వాక్యం 10 కన్యకల గురించి. 10 కన్యకలు కూడా అంటే డివైడ్ చేశాడు దేవుడు. ఈ వాక్యంలో మత్తయి సువార్త, మత్తయి రాసిన వాడు ఏమన్నానంటే 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ముందుగా మనకి ఇక్కడ రాసినది ఏమిటంటే, ముందుగా 25వ అధ్యాయంలో దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుగుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అది గమనించండి మీరు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఫస్ట్ మనకి బుద్ధి లేని వారు అని మనకి ఈ వాక్యం చెప్తుంది. అంటే దేవుడు చెప్తుంది. బుద్ధి లేని వారు గురించి 5 గురించి ఎందుకు చెప్తున్నారో మనం ఒకసారి అనుకుందాం. ఏంటంటే బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు 5 డివైడ్ చేశారు. ఈ 10ల సంఖ్య అనేది ఒక మనకి దేవుడు ఎన్నోసార్లు దాన్ని వాడేది. అంటే ఒకసారి నోవాహు టైంలో 10 తరముల తర్వాత నోవాహు తరం వచ్చినాక టోటల్గా అంతరించిపోయింది. అప్పుడు రాకడ వచ్చింది. ఇప్పుడు 2వ రాకడ. అలాగే మన 10 జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా, అది కూడా 10వ సంఖ్య. కాబట్టి మనకి 10వ సంఖ్య, ఏది సంఖ్య పెట్టినా కూడా ఒక సంఖ్యకి అర్థం ఉంటుంది. దేవుడు ఒక అర్థాన్ని ఇస్తాడన్నట్టు. కాబట్టి మనము ఈ సంఖ్యని చాలా జాగ్రత్తగా గమనించాలి. దాంట్లో డివైడ్ చేశారు. ఏమని డివైడ్ చేశారు? ఒకటి 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. ముందు మనము బుద్ధి లేని వారి గురించి చెప్పుకుందాం. ఎందుకంటే దేవుడు కూడా ఫస్ట్ వాక్యంలో బుద్ధి లేని వారి గురించే చెప్పాడు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. చూడండి, గమనించండి మీరు. నూనె అనేది మనకి ఒక పరిశుద్ధాత్మకు సూచన. నూనె అనేది ఒక పరిశుద్ధాత్మకు సూచన. అంటే వీరు ఒక దివిటీలు పట్టుకొచ్చారు కానీ నూనెని తీసుకుంటారు. అంటే పరిశుద్ధాత్మతో వచ్చారా లేదా అని మనం గమనించాలి. అయితే దీంట్లో ఒకటి ఫస్ట్ మనం గ్రహించేది ఏంటంటే 10 మంది కన్యకలు కూడా మనము యేసుక్రీస్తు పుట్టాడంటే కన్యక గర్భం నుంచే పుట్టాడు. కాబట్టి కన్యకల్ని ఎంచుకున్నాడు. ఇక్కడ కన్యకలు అంటే ఒక పవిత్రం. వాళ్ళు దేవుళ్ళలో ఉంటారు, అన్నింటిలో ప్రార్థనలో ఉంటారు, వాక్యంలో ఉంటారు. కాబట్టి కన్యకల్ని తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ డివైడ్ చేసినది ఏంటంటే బుద్ధి లేని కన్యకలు సిద్ధల్లో నూనె తీసుకుని పోలేదు, ఓన్లీ దివిటలు తీసుకుని పోయారు. దాన్ని గమనించాలి మీరు. ఎందుకు అంటే నూనె అంటే పరిశుద్ధాత్మకు సూచన. అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ మనం గమనించాలి. అలాగే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుందిరి. ఇంకొకటి మన టోటల్గా బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు కూడా ఇద్దరు కూడా పెళ్లి కుమారుడు ఆలస్యం అవుతా ఉంటే నిద్రపోయినారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో రోజులు.
మనకి ఈ రోజుల్లో చాలా భయంకరంగా నడుస్తున్నాయి. మనం మొన్నటి వరకు కరోనాని భరించాం. ఎంతమంది చనిపోయారో మనకి ప్రపంచంలో, మన భారతదేశంలో ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు, లెక్క బరాబర్ లేదు. కరోనా భయంతోనే చాలామంది చనిపోయారు. అలాగే ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. యుద్ధాలు అయితే ఇజ్రాయెల్ కంట్రీలో వాళ్ళు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. మనకి బైబిల్కి చాలా తత్సంబంధం ఉందంటే ఇజ్రాయెల్ కంట్రీతోనే. ఎందుకంటే యెరూషలేం అనే దాంట్లో మన యేసుక్రీస్తు పుట్టారు. కాబట్టి మన ఇజ్రాయెల్ కంట్రీకి బైబిల్కి చాలా సంబంధం ఉందండి. కాబట్టి ఎప్పుడైనా మనం చాలా భయంకరమైన దినాల్లో నడుస్తున్నాం. కాబట్టి మనము ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మన పాస్టర్ గారు చెప్తారు ఎన్నోసార్లు, ఏమని చెప్తారు సేవకుడు, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, పొద్దున్న లేవగానే బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, ఒక 10 నిమిషాలు కేటాయించండి అని అంటారు. కానీ మనం ఏం చేస్తాం? బైబిల్ చదవడం ఉండదు, ప్రార్థన చేయడం ఉండదు. కాకపోతే మనము సిద్ధపాటుగా మనం చర్చికి వస్తాం. నాకైతే నా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నా ఇంట్లో నేను, మా మిస్సెస్ ఇద్దరం కూడా చర్చికి సండే రోజు రావాలనుకుంటుంటే ఆమె 10:15 వరకు రెడీ అయిపోతుంది. ఆమె 10:30 లోపు అయితేనే నేను చర్చికి వస్తాను. నేనేమో లేటు చేస్తాను. చాలాసార్లు రెడీ అయినా కూడా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. నేను సింగర్గా వచ్చేవాడిని. నేను రానండి, నాకు ముందు నుంచే స్టార్ట్ అవ్వాలి అంటే స్టార్టింగ్ నుంచే నేను చర్చిలో ఉండాలని ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నది. అది సిద్ధపాటు. నేను సిద్ధపాటుగా ఉండలేదు. అలాగనే మనమందరం చర్చికి వచ్చిన ఎక్కడికి మనం సపోజ్ ట్రైన్కి మనం ఊరికి వెళ్ళాలంటే, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఎంత సిద్ధపాటుగా మనము చాలా జాగ్రత్తగా అన్నీ ఉన్నాయా లేదా, ముఖ్యంగా మన సెల్ ఉందా లేదా కూడా చూసుకుంటాం. టికెట్ చూసుకుంటామో లేదో కానీ సెల్ ఉందా లేదా అని చూసుకుంటాం. అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మన ఇంట్లో వచ్చి బయలుదేరుతాం. అక్కడ 10 గంటలకు ఉంటే మినిమం 9:30 వరకు మనం అక్కడ ఉంటాం. అది ఎంత సిద్ధపాటు పడతాం మనం అంటే అంత సిద్ధంగా ఉండి మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. అయితే అదే రైల్వే స్టేషన్ 9:30కి అంటే మనం 10 కంటే 9:30 వరకు మనం వెళ్ళి వెయిట్ చేస్తాం. కానీ మనం చర్చిలో, నాకు నేనుగా చెప్తున్నాను, మీ అందరికీ కాదు, చాలామంది ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు, వెనక వచ్చేవాళ్ళు ఉన్నారు, లాస్ట్కి చందా పాటలు పాడేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మన చర్చిలో. చాలామంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను దాంట్లో. అందరికీ కాదు, కొంతమందికి. అయితే ఏంటంటే మనం సిద్ధపాటు చేసుకుని అన్నీ చేసుకుంటాం. కొంతమంది ఒకసారి మన పాస్టర్ గారు చెప్పారు, చర్చికి ఊపుకుంటూ వచ్చేసరికి బైబిల్ తీసుకురారు. చాలామంది ఉన్నారు మన దగ్గర, బైబిల్ తీసుకురారు. వాక్యం చెప్తుంటే కూడా బైబిల్లో చూస్తారో లేదో తెలియదు. కాబట్టి సిద్ధపాటు అనగానే మన చర్చికి రావాలంటే ఫస్ట్ బైబిల్ని మనం తీసుకుని రావాలి. అది సిద్ధపాటుగా దాన్ని గ్రహిస్తారు. ఈ సిద్ధపాటుతో అయితే వారందరూ కునికి నిద్రించుంటుండ్రు. ఎవరు? 10 మంది కన్యకులు కూడా పడుకున్నారు. అంటే మన పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు కూడా, అంటే వస్తారు, ఇప్పుడు వచ్చినా కొంచెం లేట్ అయినా వస్తారు, కానీ వాళ్ళందరూ పడుకున్నారు, వెయిట్ చేస్తలేరు. అదే మన ఇంట్లో పెళ్ళి ఉంటే మనం ఏం చేస్తాం? టోటల్గా నిద్రనే పోము ఆ రాత్రి, మార్నింగ్ పెళ్ళి ఉంటే. కానీ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళు అప్పులైపోయిన నిద్రపోయినాక తర్వాత అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. చూడండి, ఆ రోజు అక్కడ ఎవరో ఒకరు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని అతను చెప్పాడు, వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఏమని? పెళ్లి కుమారుడు వస్తుండు, మీరు వచ్చి ఎదుర్కోండి, మీరు వచ్చి తీసుకుపోండి పెళ్లి కుమారుని అనగానే ఏం చేస్తారు వీళ్ళు కన్యకలు? అప్పుడు 10 మంది కన్యకలు ఏం చేస్తారు? అందరూ లేస్తారు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక
మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. చూడండి, వాళ్ళకి బుద్ధి లేని కన్యకలకి కూడా టైం ఇచ్చాడు. నేను ఆలస్యంగా వస్తున్నా అనేది ఒకటి తెలిసినా కూడా వీళ్ళు ఏం చేయాలి? కనీసం అరే నేను నూనె తెచ్చుకున్నానో లేదో, దీపిలు ఉంటాయో లేదో, ఆరిపోతాయో లేదో అని వెళ్ళి ఆ గ్యాప్లో వెళ్ళి తీసుకుని రావాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుంటే వాళ్ళకి. అంటే యాక్చువల్గా మన నూనె అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వాళ్ళలో లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, అందుకు అయితే బుద్ధి లేని ఆ కన్యకలు మా దేవుడిలో ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. చూడండి, ఎవరైనా పరిశుద్ధాత్మని అడిగితే ఇస్తారా? నూనె వాళ్ళు తీసుకుని రాకపోగా అంటే బుద్ధి గల కన్యకలకి ఏమని అడుగుతున్నారు? మీరు తీసుకొచ్చిన నూనెలో నాకు కొంచెం ఇవ్వండి అనేటప్పటికి అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు బుద్ధిగల కన్యకలు అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, వారు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. అయితే ఎప్పుడైతుంది ఆ టైంలో? అర్ధరాత్రి టైంలో షాపులు ఉంటాయా? షాపులు ఉండవు, ఏముండవు. అయినా వీళ్ళు ఏమన్నారంటే మీకును నాకు అంటే మా ఇద్దరికి సరిపోదు బాబు, మీరు వెళ్ళంటారా, మీరు వెళ్ళి కొనుక్కుని మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు మీతో, మీరు చూసుకుని పోయి కొనుక్కుని వచ్చి ఎదుర్కొనండి అనేటప్పటికి అప్పటికి ఏమైందంటే వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ బుద్ధిగల కన్యకల గురించి ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, ఎప్పుడైనా కూడా నూనె అంటే ఏదైనా కూడా సిద్ధపాటుతో వాళ్ళు నూనె తీసుకుని వచ్చారు. ఒక చేతితో దేవుడు పట్టుకున్నాడు, ఇంకో చేతితో నూనె పట్టుకుని 2 చేతులతో 2 పనులు చెప్పుకుని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఈ 10 మంది కన్యకలు వెళ్ళి ఎదుర్కోవాలంటే 5 దగ్గర లేవు. అయితే 5 కన్యకలు ఏం చేశారంటే పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు, లోపలికి తీసుకుని వెళ్ళిపోయాక లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అప్పుడు అతడు నేను ఎరగను, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నేను మీకు అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నట్టే మాట్లాడాడు. చూడండి, ఈ రోజుల్లో మన సొంత కూతురు కొడుకు ఇంటికి వచ్చి తలుపు తీయమని తీసినాక తీయకపోయినా డాడీ నేను వచ్చాను అంటే తీయకపోతే ఒకవేళ కొడుకైనా కూతురైనా ఎంత బాధపడుతుంది ఆలోచించండి. కాబట్టి ఏదైనా కూడా మనము సిద్ధపడుతూ ఉండాలి. మన పిల్లలకి మనము ఎంత చెప్పినా కూడా కొంచెం కంట్రోల్ తప్పుతూ ఉంటారు, అయినా కూడా మన పిల్లలకి జాగ్రత్త చెప్తూ ఉంటారు. అలాగే దేవుడికి సంఘానికి మధ్య ఉన్న పాస్టర్ గారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనము సిద్ధపాటు గురించి ఎప్పుడు ఆలోచించాం. ఎందుకు మనలో ఉన్న ఈ సిద్ధపాటు లేదు అది. అయితే ఇంకోటి మన రాకడ గురించి ఏంటంటే చాలామంది అంటే ఇంతకుముందు పోపులు ఏం చెప్పారంటే ఈ ఇయర్లో రాకడ వస్తుంది, ఆ ఇయర్లో రాకడ వస్తుందని కొంతమంది చెప్పారు. అయితే మనం ఇప్పుడు 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు ఎవరైనా చదవండి. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతి
చూడండి ఏమన్నాడు దేవుడు, 1000 సంవత్సరములు ఒక దినం, ఒక దినము 1000 సంవత్సరాలు. అంటే దాదాపు మనకి పూర్వం అంటే ఇప్పుడు 2020 కదా బ్యాక్, అంటే పూర్వం 2020 పూర్వం ఈ మాట చెప్పాడు ఆఖరి గురించి. ఆయన దృష్టిలో ఏంటంటే జస్ట్ 2 days, 2 రోజులు మాత్రమే ఆయన దృష్టిలో. మనము అనుకుంటాం, చాలామంది అనుకుంటారు ఈ రాకడ వస్తుంది. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది రాకడ గురించి మనం వింటున్నాం. రాకడ ఎందుకు రావట్లేదు అంటే దేవుడు ఏమన్నాడు, 1000 సంవత్సరాలకు ఒక దినం అన్నాడు. దాని తర్వాత ఇంకోసారి చదవండి. అది ఏమన్నాడంటే దేవుడు, ఆలస్యంగా నేను వస్తున్నానని అనుకుంటాను కానీ మీరందరూ నశింక, అసలు మీరందరూ మంచిగా ఏంటి బైబిల్లో ప్రార్థనలో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ ఆత్మతో అన్నిట్లో మంచిగా కనీసం మనము ఒక 10 ఆజ్ఞలు, ఒక 5 ఆజ్ఞలు మనము కరెక్ట్గా ఉంటే, నిజంగా చెప్తున్నా మన ప్రపంచంలోనే ఎవడు ఆయనకు మించిన మనిషి ఉన్నాడు. 10 కమాండ్మెంట్స్ని ఒక 10కి 10 చేసిన వాడే ఉంటే మాత్రం దేవుడే, మళ్ళీ యేసుక్రీస్తు పుట్టినట్టే అతను మాత్రం అలాగా చేసినవాడే. కాకపోతే మినిమం ఒక 5 కమాండ్మెంట్స్, 5 ఆజ్ఞలు, కనీసం ఒక 5 ఆజ్ఞలు మనము ఆ ఆజ్ఞల్ని నడుచుకుంటే మాత్రము చాలా, అంటే మనిషి ఎలాగుంటాడంటే ఒక ప్రపంచంలో ఒక పేరు వస్తుంది కదా. అంటే ఎలాంటి పేరు అంటే ఇక చెప్పలేము, ఆ దేవుడే తీసుకెళ్ళిపోతారు ఆ పేరు, అలా ఉంటుందన్నట్టు. అలాగే మనము ఏం చేస్తున్నాం, మనం దేవుని గురించి మనం ఎదురు చూస్తున్నాం. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి రావట్లేదు అనుకుంటున్నారు కానీ ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉంటాడు. దేవుడు రాకుండా ఉండడు. దేవుడు కూడా మనకి నిశ్చయంగా నేను వస్తానని చెప్పాడు. నిశ్చయంగా తప్పకుండా నేను వస్తానని. ఇంకోటి మనకి లూకా 12:35-36 చదవండి. లూకా 12వ అధ్యాయం 35-36. చూడండి ఏమన్నాడంటే నడుముకి ఏం కట్టుకోమన్నాడు, నడుము కట్టుకుని తర్వాత అంటే దీపంని కూడా పట్టుకుని ఉండాలి. అంటే దీపం అంటే నూనె, మనకు నూనె లేకపోతే దీపం వెలగదు. అంటే పరిశుద్ధాత్మతోనే మీరు ఉండండి, మీరు ఎప్పుడూ పరిశుద్ధాత్మతోనే ఉండాలి, పరిశుద్ధాత్మ మీలో ఉండాలి. మీరు దేవుణ్ణి కౌగలించుకుని దేవుణ్ణి అడగండి, ఏదంటే తీస్తాడు. దేవుడు మన గురించి ఎదురు చూస్తున్నాడు, ఏది అడుగుతుంది ఇస్తాను. ఇది మనం గ్రహించాలి, మన సంఘం అందరూ గ్రహించాలి, నేను గ్రహించాలి. ఇంకోటి అలాగే మత్తయి 24:3-4 చదవండి. ఒకటి చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, అసలు స్టార్టింగ్ నుంచి చెప్పింది అదే, యుద్ధములు ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ 24వ అధ్యాయంలో మనకి పక్క యుద్ధములు జరుగుతాయి, మోసం చేసే వాళ్ళు వస్తారు, అన్నీ ఉంటాయి. ఎన్నో విధాలలో మనం కష్టాలు అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి, అన్నీ చేస్తూ ఉంటాం. కాకపోతే లోక సంబంధమైన సుఖాన్ని మనం అనుభవిస్తున్నాం. మనము దేవునికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తలేము.
మనము జస్ట్ మనం మార్నింగ్ లేచినామంటే ఏం చేస్తాం యాక్టివిటీస్? ఫస్ట్గా మనం ఫ్రెష్ అవుతాం, టిఫిన్ చేస్తాం, మళ్ళీ ఇంట్లో మధ్యాహ్నంకి ప్రిపేర్ అయిపోతాం, మన పని ఏంటో మనం చూసుకుంటాం, వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడ మన శరీరం గురించి మనం ఏం చేసుకుంటున్నాం? మనం మన ఆహారాన్ని తయారు చేసుకుంటాం. కాకపోతే మన ఆహారం, ఆత్మాహారం ఏది? ఆత్మాహారం లేదు. మనలో ఆత్మాహారం మనకు కావాలి. కాబట్టి ఆత్మాహారం కావాలి అంటే మనము కనీసం మనము ఒక రోజులో మార్నింగ్ లేవగానే బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం, ప్రేయర్ చేయడం, బైబిల్ చదవడమే కాకుండా దానిలో నడవాలి. చదవడం అంటే చాలామంది చదువుతారు బైబిల్, టక్కటక్కటక్క చదువుకుంటూ పోతారు. రోజుకి 10 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 2 అధ్యాయాలు చదువుతారు, చదివేసి బైబిల్ కంప్లీట్ చేస్తారు. కానీ దాన్ని గ్రహించుకుంటా, దాంట్లో నడుచుకుంటా పోవాలి. అది బైబిల్ చదవడం అంటే. అప్పుడే మనకి పరిపూర్ణత, ఆత్మ సంబంధమైన దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. అది మనకి కావాలి. అప్పుడు మనము దేన్నైనా, అంటే దేవుడు రాకకి మనము ఎదురు చూస్తానికి దేన్నైనా సిద్ధంగా ఉండొచ్చు, రెడీగా ఉండొచ్చు. మనం ఎప్పుడైనా రాకడ గురించి ఆలోచిస్తామా? అసలు ఈ రోజు వరకు కూడా మనం రాకడ గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించలేదు చెప్పండి? ఎవరైనా ఒకరు చెప్పగలుగుతారా? రాకడ గురించి ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ఆలోచించలేదంటే నేను కూడా, నాకు కూడా యాక్చువల్గా నాలెడ్తోనే చెప్తున్నాను. మనం ఆలోచించలేదు ఎందుకంటే ఇహలోకానికి మనం చాలా అలవాటు పడుతుంది. అంతరించే దినాలు వస్తున్నప్పుడు రాకడ గురించి మనం ఆలోచించాలి. మనకి ఆల్రెడీ బైబిల్ చెప్తుంది. ఇది అంట నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, పాత నిబంధన నుంచే రెండో రాకడ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రవచనాలు, కావ్యాలు ఇవన్నీ ఉంటాయి. ప్రవచనాల్లో చెప్పారు, కావ్యాల్లో చెప్పారు ఈ రెండో రాకడ గురించి చెప్పారన్నట్టు. కానీ మనం రాకడ గురించి ఇప్పటివరకు ఆలోచించాం. అంతరించే దినాలు మనకి ఇప్పుడు చాలా దగ్గరకు ఉన్నాయి. మనిషికి మనిషి కొట్టుకుంటున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలే విడిపోతున్నాయి. అందరూ ఎప్పుడు అతను ప్రేమగా ఉండలేరు, అతను దేవుళ్ళనే ప్రేమగా ఉండలేరు. ఇంకా మనలో మనం ఏముంటాం? దేవుళ్ళలో వస్తున్నామా, పోతున్నామా, పాస్టర్ గారు చెప్పిన దాన్ని మనం వింటున్నామా? ఇక్కడ వరకే. గేటు బయట దాటినామంటే ఆ వాక్యం మళ్ళీ మరుసటి అతను పాస్టర్ గారు కూడా టెస్ట్ పెట్టాలి. నేను చెప్తున్నాను, దాని గురించి ఒక 15 నిమిషాలు టైం తీసుకుని ఈ వారం చెప్పింది నెక్స్ట్ వీక్లో ఒక క్వశ్చన్ అన్నా 2 క్వశ్చన్స్ అన్నా పెడితే అప్పుడు కొంతమంది అన్నా జస్ట్ బైబిల్ గురించి, ప్రార్థన గురించి, దేని గురించి అయినా తెలుసుకుంటారు. అది నాతో పాటు చెప్తున్నాను, మీ అందరికీ కాదు, మన సంఘానికి చెప్తున్నాను. మన సంఘానికి ఆశీర్వాదం కావాలంటే మనకి ముందు ఆత్మీయత కావాలి, సిద్ధపాటు కావాలి. ఏదైనా కూడా సిద్ధపాటుగా ఉండాలి. ఏది కావాలన్నా, మనకి భోజనం కావాలన్నా సిద్ధపాటు చేసుకుంటూనే అవుతుంది. ఈ బైబిల్ అనే ఆహారం కావాలన్నా కూడా సిద్ధపాటు, బైబిల్ నుంచి ఏముంది ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని ఈరోజు వరకు మన సంఘంలో చెప్పండి, ఈరోజు వరకు మనము ఎప్పుడైనా పాస్టర్కి ఫోన్ చేసి, పాస్టర్ గారు దీంట్లో ఇది నాకు అర్థం కావట్లేదు, ఈ వాక్యం, ఈ అధ్యాయం నుంచి ఈ వచనం, ఈ అధ్యాయంలో ఈ 25వ అధ్యాయంలో 3వ వచనంలో నాకు ఇది అర్థం కావట్లేదు పాస్టర్ గారిని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారండి చర్చిలో? మన చర్చిలో చెప్పండి, ధైర్యంగా చెప్పాలి. అడిగిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. అంటే ఎవరు అడగలేనట్టే, చెప్పలేదంటే. నాతో పాటు నేను చెప్తున్నాను, నాతో పాటు నేను కూడా అడగలేదు. ఇప్పుడు జస్ట్ నేను ఏదైనా అడిగితే ఎప్పుడన్నా పాస్టర్ గారు మన ఇది మొన్న కూడా అన్నా, ఈ రెండో రాకడ గురించి ఉన్నది చాలా వరకు మన ఏం సార్ అంటే, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అక్కడ వాక్యాలను, ఆటోమేటిక్ మాట్లాడేస్తారు మీరు, మీకు ఇంతకుముందు కూడా చూసాను కదా అని అన్నా. అదే అట్లాగా అసలు ఎవరు మన చర్చిలో ఏ చిన్న విషయానికి కూడా పాస్టర్ గారికి అనుసరించరు. పాస్టర్ గారు అంటే మనకి, అంటే మన సంఘం ఒక కన్య. దేవుడు ప్రధానం ఎవరిని చేసుకున్నాడు అండి? ప్రధానం ఎవరిని చేసుకున్నారు? కన్య. అదే ఎంత పవిత్రమైన అంటే కన్య అంటే
కన్యక నుంచే యేసు ప్రభు పుట్టాడు. ఇదిగోండి, అలాగే దేవుని రాక ఎలా వస్తుందంటే చూడండి, ఒకసారి చెప్తున్నాను వినండి. దేవుని రాక వచ్చేది మీరు గ్రహించాలి, చాలా భయంకరంగా ఉంటుంది దేవుని రాక వచ్చేది. మత్తయి 24:29 నుంచి 31 వరకు చదవండి. మనుష్య కుమారుని సూచన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ స్తోత్రములు, దేవునికి స్తోత్రములు అండి. ఈ సాయంకాలం మనకి రాకడ ఎలాగొస్తుందో చూడండి, చాలా భయంకరంగా. ఇక్కడ అంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఎవరో ఒకరు వచ్చి కన్యకలకు చెప్పింది, కానీ మనకెవరు చెప్తారు రాకడ వస్తున్నాడు. ఇదిగోండి, ఇక్కడ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఇదంతా ఎవరితో నడుస్తుందంటే మన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతుంది. ఇదంతా యేసుక్రీస్తుకి శిష్యులు ఏమన్నారంటే రాకడ వస్తున్నట్టు ఎట్లా తెలుస్తుంది మనకి అని అడిగినాడు. ఒలివ కొండ మీద అడిగినప్పుడు అప్పుడు అయితే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. చూడండి ఎంత భయంకరమైన ఉంటుంది. ఆకాశం కంప్లీట్గా చీలిపోతుంది, ఆకాశం ఉండదు ఇక. మళ్ళీ నెక్స్ట్ రాకడ రావడంతో మళ్ళీ ఈసారి యేసుక్రీస్తు మాత్రం ఎలాగొస్తారంటే సింహం వల్లే గర్జించుకుంటూ వస్తారు తెలుసా. ఇంతకుముందులాగా మన పాప క్షమాపణలు గురించి చనిపోయినవాడు ఈరోజు వస్తే రాకడ ఒక సింహం కొదమ సింహం లాగా వస్తాడు, ఒక గుర్రం మీద వస్తాడు, వచ్చి ఒక్కొక్కరితో కొరడా దెబ్బలతో చేస్తాడు. ఇవన్నీ అసలు పట్టించుకోడు. ఇంతకుముందులాగా ఉండదు ఈ రాకడ వచ్చినాక. ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు అయితే రాకడ వచ్చిన తర్వాత ఇంకో ఎత్తు. ఇది మాత్రం గ్రహించండి. చూడండి, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు. అంటే కంప్లీట్గా ఆకాశం కొలాప్స్ అలా ఉంటుంది అన్నట్టు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. చూడండి, అదే దేవునికి, అదే యేసు వ్యక్తికి మనకు నక్షత్రాలు మనకేం చేసి నక్షత్రాలు జ్ఞానులకి గొల్లలకి దారి చూపింది. ఆ నక్షత్రాలు ఇప్పుడు రాలిపోతాయండి రాకడ వచ్చినప్పుడు. చూడండి ఎంత ఘోరమైన దినాలు ఉంటాయో. అవన్నీ మనకి గుర్తుగా, అంటే రాకడ వచ్చే సమీపం వచ్చినప్పుడు మనకి ఎవరు పిలవరు. ఇక్కడ అంటే ఈ మత్తయి సువార్తలో రాసినట్టు పెళ్లి కుమారుడికి ఎదుర్కొన్నప్పుడు ఒక అతను ఎవరో కేక పెట్టి ఏమన్నాడంటే వచ్చి కన్యకల్ని ఎదుర్కోమన్నాడు. కానీ మనకప్పుడు వచ్చి ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవరు. ఇంకోటి 10 మంది కన్యకలు నిద్రించింది అంటే ఎంత ఘోరం తెలుసా. అలాగే మనం కూడా నిద్రించినప్పుడు దేవుడు వస్తే, రాకడ వస్తే, అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని గురించి, దేవుడి రాకడ గురించి, ఈ లోకం అంతరించడం గురించి అన్నీ మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా మన మనసులో ఉన్నదన్నీ దేవుడికి ఒప్పుకుని మనం ఏం చేయాలంటే మనం పరిశుద్ధాత్మగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మనలో ఉండాలి. దేవుడు మనకి కౌగిలించుకోవాలి. మనము చెప్పింది దేవుడు వినాలి. దేవుడు మళ్ళీ మనకి జవాబు ఇవ్వాలి. అప్పుడే ఈ రాకడ గురించి తెలుస్తుంది. మళ్ళీ రాకడ వచ్చిన తర్వాత మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు వరకు మనము రాజ్యాన్ని వెళ్ళలేము. ఇంకోటి
మనకి చనిపోకుండా వెళ్ళిన వారు కూడా ఉన్నారు రాజ్యానికి పరలోక రాజ్యం. హానోకు అంట మన యేసుప్రభుతోని దేవుడితోని మాట్లాడుకుంటా పరలోక రాజ్యం అక్కడ ద్వారం దగ్గర వెళ్ళిపోయాడు. మాట్లాడుకుంటున్నాయి ఎక్కువ సమీపంగా ఉండేది దేవునితో. వెళ్ళిపోతూ ఉంటే అరే మనం మాట్లాడుకుంటే ఎంత దూరం వచ్చేసినాం, పరలోక రాజ్యానికి వచ్చేసినాం. ఇప్పుడు ఏంటి సంగతి అనేటప్పటికి వచ్చేసే లోపలికి అన్నాడు. లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత ఘనత అండి తనకి, ఎంత గొప్ప విశేషం. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇలాంటి విచిత్రం అస్సలు ఉంటుంది. అతను చనిపోకుండానే దేవుని రాజ్యంలో వెళ్ళాడు. అలాగా ఇద్దరు ఉన్నట్టున్నారు, నాకు అంత అదే లేదు. కాకపోతే మాత్రం చెప్తున్నాను, అతనికి ఎంత ఘనత, ఎంత దేవుని ఆశీర్వాదం ఉంటే అతను పరలోక రాజ్యాన్ని చనిపోకుండా వెళ్ళాడంటే మనము ఏం చేయాలి? మనము జస్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనకి సమయం ఉంది. ఇప్పుడు కూడా మన సంఘానికి సమయం ఉంది, మనకి సమయం ఉంది, నాకు సమయం ఉంది. మనమందరం కలిసి దేవుళ్ళో ఉందాం, దేవుళ్ళో పెరుగుదాం, దేవుళ్ళోనే ఉండాలి. కాబట్టి ఇంకోటి చిన్న మాట చెప్పి ముగిస్తానండి. మనకి మత్తయి 24:44 చదవండి ఎవరైనా వీలుంటే. దేవుని స్తోత్రం. చూడండి, మీరు అనుకోనని గడియలో, మనం అనుకోలేదు. ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం చాలా సిద్ధపాటు రెడీగా, రాకడ వస్తుందంటే మనము జస్ట్ ఒకటి ఎన్ని భూకంపాలు వచ్చాయో, మనకు ఒక వర్షం వస్తుందంటే సూచన వస్తుంది, మెరుపులు వస్తాయి, గాలి విపరీతంగా వస్తుంది, అప్పుడు వర్ష సూచన మనకు కనపడుతుంది. ఇప్పుడు మనకి దేవుడు ఏమన్నాడంటే, మనకి ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయి, సూర్యుడు చీకటిని కమ్మేస్తారంట, సూర్యుడు కమ్మేస్తారు. చూడండి, చంద్రుడు కాంతిని ఇయ్యడు. చూడండి, అలాంటి మనకి విచిత్రాలు కనపడతాయి. అప్పుడు మనం అందుకే మెలకువగా ఉండాలి. అలాగే ఇక్కడ 44లో చెప్పాడు, మనుష్య కుమారుడు వచ్చును, మీరనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధంగా ఉండండి. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. మీరు ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి మనమందరం సిద్ధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, నేను ఫస్ట్ అడిగిన దానికి ఎవరు సమానం చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏంటంటే, అసలు యాక్చువల్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దేవుడు వస్తే మనము ఇవన్నీ పాటిస్తే మాత్రం మనకి కంపల్సరీ ఆ సూచనలు కనపడతాయి. మనం కూడా దేవుడి రాత్రి పరలోక రాజ్యానికి చేరుతాం. అలాగే ఒక చిన్నది చెప్పి ముగిస్తున్నానండి. ఈ సాయంత్రానికాలం సమయంలో ఏం లేదు, మన బుక్స్లలో, అంటే స్టడీ బుక్స్లో స్టూడెంట్స్ నేను చదివినప్పుడు సోషల్ స్టడీ, ఇంటర్లో హిస్టరీ ఉండేది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది ఉండేది. అంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు, ఉన్నాయా? అయితే ఉన్నాయా భరత్? ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే చారిత్రకంగా రాసిన వాళ్ళు క్రీస్తు శకం అంటుండంటే ఆలోచించండి. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తుండు, క్రీస్తు వస్తుండు, దేవుడు చనిపోయిండు, 3 రోజుల తర్వాత లేచిండు, అందరికీ తెలిసినట్టు. ఇది చాలా మనం ఆలోచించిన విషయం. ఇది మామూలు విషయం కాదు. బుక్లలో కూడా ప్రచురింపజేసినంటే మామూలుగా అజ్ఞానంతో చేయరు. చాలా ఆలోచించి బుక్లలో, అంటే దాంట్లో ప్రింట్ చేస్తారు, మామూలుగా ఆలోచించారు. లేకపోతే ఎన్నో విధాల్లో చాలా కష్ట నష్టాలు వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా ఛానల్స్లో కూడా ఏదైనా రాంగ్ న్యూస్ ఏదైనా వేయాలంటే కూడా చాలా ఆలోచిస్తారు. కాబట్టి బుక్స్ అంటే స్టూడెంట్స్ టోటల్గా మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయో అన్ని దాంట్లో నా కాలుతోని, అంటే నా ఆలోచన ప్రకారం వరల్డ్ వైడ్గా కూడా ఉండొచ్చు. ఐ థింక్ అంటే మన భారతదేశంలో ఉన్నాయి బుక్లలో. అంటే
బయట కంట్రీస్లో టోటల్ కంట్రీసే ఎక్కువ శాతం క్రిస్టియన్స్, కాబట్టి టోటల్గా ఉండొచ్చు. ఈ చిన్న విషయాన్ని కూడా గమనించాలి అందరూ. ఎందుకంటే క్రీస్తు శకం అనేది ఒక బుక్స్లలో కూడా ప్రింట్ అవుతుందంటే దేవుడు వస్తాడు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వస్తాడని అలాగ ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని నేను చెప్పినందుకు చాలా సంతోషం. అలాగే ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశం మన కమిటీ వారికి అలాగే పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి మాటలు అందించిన